మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కోగిల మహేష్. నేను తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను. ముందుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వంలో దళితులు వెనుకబాటుకు గురవుతున్నారని, ఆర్థికంగా ఎదిగితే ఆర్థిక సమానత్వంతో పాటు సమాజంలో వాళ్లకు తగిన గౌరవం లభిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, బీజేపీ ఎమ్మెల్యేల, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చూడకుండా ఎక్కడున్నా దళితులు బాగుపడాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా అందజేయడం జరిగింది. అలాగే రెండవ విడతలో కూడా దాదాపు 1,00,000 మంది దాకా 1,30,000 మందికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి గౌరవ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో నిధులను కూడా వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. సాధారణ ఎన్నికల కోడ్ వల్ల సెలెక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉంది కాబట్టి తదుపరి ఇస్తామని అధికారులు ప్రకటించగానే దళితులందరూ కూడా ఎన్నికల తర్వాత వస్తుందనే ఆశతోటి ఎదురు చూసి ప్రభుత్వం మారిన తర్వాత రేపు మాపు అని కాలయాపన చేస్తున్న క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి దళిత వ్యతిరేక అని మాకు తెలిసి మేము కూడా ఈ దళిత బంధు నిధుల కోసం గత 20 నెలలుగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు నిధుల సాధన కోసం, అలాగే చేవెళ్ళ డిక్లరేషన్ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అడుగడుగున అర్ధరాత్రులు అపరాత్రులు అని తెలియకుండా మా దళిత బంధు సాధన సమితి నాయకులను అరెస్టు చేయడం, మంత్రులు వస్తున్నారంటే ముందే బ్యాండ్ ఓవర్ చేయడం, దళిత బంధు ఎప్పుడు ఇస్తారని బట్టి విక్రమార్క గారిని ప్రశ్నిస్తే దళిత బంధుని మేము కొనసాగిస్తాం, దానికోసం ఇట్లా పేపర్ మీద ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించినామని చెప్పినప్పుడు మేము నిజంగా పార్టీలకు అతీతంగా అందరం స్వాగతించినాం. తర్వాత వాళ్ళ దుర్బుద్ధి బయటపడ్డది. ఆయన కేవలం కేటాయించిన నిధులు అతని మధిర నియోజకవర్గంకేనని, చింతకాని మండలంలో దాన్ని అమలు చేయడానికని ఆ దుర్బుద్ధిని గ్రహించిన మేము అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో హుజరాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అక్కడ ఒక జియో రిలీజ్ చేసి ఇప్పటి వరకు కూడా దాదాపు 10,000 మంది బాధితులుంటే 300 మందికి కమిషన్లు తీసుకొని అధికారులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకే చేవెళ్ళ డిక్లరేషన్ అమలు కావాలన్నా, దళిత బంధు బాధితులకు న్యాయం జరగాలన్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే దానికి మద్దతు తెలపడం ద్వారానే, దాని మద్దతు కోరడం ద్వారానే ఈరోజు తెలంగాణ దళిత వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి మాగంటి సునీత గారికి తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ద్వారా సంపూర్ణ మద్దతును ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా మేము రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రకటిస్తున్నాం. ఈ వేదిక మీద నుంచి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దళిత ఓటర్లకు, దళిత పెద్దలకు, దళిత మేధావులకు అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం డిక్లరేషన్ల పేరిట ఓట్ల కోసమే దళితులను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతక్క గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ యొక్క తీర్పు కోసం తెలంగాణలో ఉన్నటువంటి
దళితులందరూ వాళ్ళ భవిష్యత్తు అందరూ మీ తీర్పు కోసం తాకట్టు పెట్టి ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఎప్పుడు అవకాశం వస్తుందా అన్నటువంటి ఎదురు చూసేటువంటి ఒక అవకాశం ఈరోజు జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చింది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత బంధు నిధులు విడుదల కావాలన్నా, ఏదైతే 15 హామీలు ఇచ్చినటువంటి ఎస్సీ డిక్లరేషన్ అమలు కావాలన్నా కూడా ఆ అస్త్రం మీ చేతిలో ఉన్నది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క దళిత బిడ్డ మీ ఒక ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. కేవలం దళిత బంధు ఉద్యమం మేము చల్లారుస్తామనేటువంటి అపోహ వేయిళ్ళు ఈరోజు సెక్యూరిటీ లేకుండా మీరు గ్రామాలలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కోసం, అలాగే దళిత బంధు నిధుల సాధన కోసం ఒక మహోజ్వలమైన ఉద్యమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ ఉద్యమంతో దళితుల ఐక్యత ఏంటిదో, దళితుల సత్తా ఏంటిదో మీ అందరికీ కళ్ళకు కట్టే విధంగా మేము శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడనే ఉన్నటువంటి బీసీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు, ఉన్నటువంటి మిగతా వర్గాలందరికీ కూడా మేమందరం దళితుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను మోసం చేసిళ్ళు, మైనారిటీ డిక్లరేషన్ పేరిట మైనారిటీలను మోసం చేసిళ్ళు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలను మోసం చేసిళ్ళు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో కనీసం ₹1 కూడా వాళ్ళు చెప్పినటువంటి ఎస్సీ డిక్లరేషన్ కానీ ఎస్టీ డిక్లరేషన్ కూడా మైనారిటీ డిక్లరేషన్ కూడా కేటాయించలేని పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇకపై ఏదో చేస్తాం కళ్ళబొల్లి మాటలతో ఈరోజు ఎన్నికల్లో చాలా హామీలు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఆ మాటలు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు, ఏ వర్గం సంబంధించినటువంటి ప్రజలు కూడా సంతృప్తిగా లేరని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. మీరు మరోసారి మోసపోకండి. పక్కనే ఉన్నటువంటి కంటోన్మెంట్లో కూడా మీరు చూసిళ్ళు, అక్కడ ఎస్సీ బిడ్డలను కూడా మోసం చేసి ఈరోజు మళ్ళీ జూబ్లీహిల్స్కి షిఫ్ట్ అయినలు. ఇక్కడి నుంచే మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి బీజం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పడుతుంది. మేము కూడా రేపటి నుండి అభ్యర్థికి మద్దతుగా మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం. ప్రతి దళిత బిడ్డను కలుస్తాం. మిగతా వర్గాలందరినీ కూడా కలిసి మాగంటి సునీత గారికి ఓటు వేయాలని, వారిని గెలిపించి మన యొక్క ఆకాంక్షను తెలిసే విధంగా, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మన తీర్పు ఉండాలని తెలియజేస్తూ, ఖచ్చితంగా అభ్యర్థికి మేమందరం తోడుగా నీడగా ఉండి అభ్యర్థి గెలుపులో మేము ప్రత్యేక పాత్ర వహిస్తామని, దళితులందరి ఐక్యత మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.